ఏం తాత చేస్తున్నావు, వ్యవసాయం చేస్తున్నావా? ఏం లోన్ గిట్ట ఏమైనా తీసుకున్నావా? తీసుకున్నాం. ఎంత తీసుకున్నావు? 1,50,000. మరి ఎట్లా రుణమాఫీ చేసినామని గవర్నమెంట్ అంటుంది, నీకు అయిందా మరి రుణమాఫీ? కాలేదు. ఆ కాగితాలు పట్టుకొని బ్యాంకు చుట్టూ తిరిగిన కానీ అవి డూప్లికేట్ కాగితాలు, అవి మీకు రుణమాఫీ కాలేదంట అని మేనేజర్ అన్నాడు. మేనేజర్ అంటే 3-4 రోజులు తిరిగినాం. తిరిగి మళ్ళా ఇక ఇంటికి వచ్చి ఇక చెల్తలేవంట అని ఆ సార్లు అన్నాక ఇక మేము ఊకున్నాం. ఇక కాదు, డూప్లికేట్ కాగితాలు అయితే మరి నీకు రుణం ఎట్లా ఇచ్చారంట వాళ్ళు? వాళ్ళే ఇచ్చారు. వాళ్ళే రుణమాఫీ అయింది, మీది బెంకలో చూసుకుపోమంట అని అన్నారు. అంటే బెంకలో పోయి చూస్తే కాలేదు. మరి రుణమాఫీ అయినాయి కదా సార్, మరి మాకు మళ్ళీ అప్పిస్తావా మాకు అంటానంటే ఇస్తలేడు. మీ పేరు మీద ఇంకా కాలేదు, ఇంకున్నాయి మీ పేరు మీద, అట్లాగే ఏం కాలేదంటే చెప్పిండు వాళ్ళు. మరి ఎట్లా మిత్తి పెరుగుతుంది కదా. ముఖ్యమంత్రి ఏమో మొన్న ఆగస్టు 15 నాడు చేసినాం అది అని అంటున్నాడు. అవును అన్నాడు కానీ అవి కాలేదు సార్, ఇవ్వలేదు. ఒక్క రూపాయి కూడా కాలేదు అట్లా. బ్యాంకు చుట్టూ 5-6 కిత్తలు తిరిగినాం, కాలే. కాకపోతే మళ్ళీ ఇక మేము ఇక తిరిగి ఆశపడి ఊకున్నాం. మళ్ళీ ఈ 26 జనవరి అయినాక మళ్ళీ మాకు ఇవి 4 లక్షల 4,000 అవి పింఛన్ ఇస్తానన్నాడు, అవి లేవు, అవి ఒట్టియే. మళ్ళీ ఏందంటున్నాము, ఇది కరెంట్ మాఫీ చేస్తానన్నాడు, అది లేదు. ఇప్పుడు ఇంకోటి, మరి వ్యవసాయం చేస్తున్నావు కదా, కరెంట్ ఎట్లుంటుంది? కరెంటు 3 గంటలు ఏముంటున్నది, అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడేమో 24 గంటలు ఉన్నది. ఇవి వచ్చినాక సంధి 3 గంటలు ఏముంటుంది, కరెంటు సరిపోతలేదు, వర్షాలు ఎండిపోతున్నాయి. ఏ టైంలో వస్తుంది, ఎప్పుడు పెడుతున్నాం మోటార్? అది పొద్దుటిపూట వస్తుంది, పొద్దుటిపూట వచ్చి బంద్ అవుతుంది, ఇక రాదంటానని ఇక మేము ఇంటికాడ ఉంటున్నాం. ఆ చేను ఎండిపోతున్నది, వర్షాలు ఎండిపోతున్నాయి, కరెంటే లేదు. ఇక మరి ఇంతకుముందు రుణమాఫీ అప్పుడు ఉన్న ప్రభుత్వంలో ఎట్లయితుండే నీకు? అప్పుడు ఉన్నాం, రుణమాఫీ అయ్యింది, కరెంటు 24 గంటలు ఉన్నది. కేసీఆర్ ఏమన్నాడు, పొద్దు ముక్కుతాడు ప్రతి రైతు కూడా ఇంటికి రావాలి, బయట ఉండొద్దు, మీ కరెంటు నడుస్తూనే ఉంటుంది, మీరు ఇంటికి మళ్ళీ పోవద్దు, శీకర్లో పోతే మీకు పురుగు పూసి ఉంటుంది, మీరు పోవద్దంట అని అన్నాడు కేసీఆర్. ఇప్పుడేమో ఈయననేమో 3 గంటలు ఈడుస్తున్నాడు. ఈయన ఏమి లాభం లేదు, ఈయన గెలిచి కూడా లాభం లేదు. మరి ఎట్లా నీ డిమాండ్ లేదు ముఖ్యమంత్రికి? నాకు డిమాండ్ అయితే కేసీఆర్నేమో. కేసీఆర్ ఉన్నాడు, మేము సుక్కుని కొన్నాము, మంచిగా పంటలు అన్నీ 2 పంటలు మంచిగా కొన్నాము, మంచిగా బతికినాం. మరి ఇప్పుడు పంట వేసిన కనీసం రైతు బంధు ఎప్పుడు వచ్చాము? ఎండిపోయింది, వర్షాలు సగం ఎండిపోయింది. నేను చూపిస్తాను ఇప్పుడు, దాన్ని కూడా వీడియో తీసుకొచ్చి చూపిస్తాను. రైతు బంధు వస్తుందా? ఏం పడతలేదు. లాస్ట్ సార్ ఎప్పుడు తీసుకున్నావు? మొన్న చేసిన. మొన్న తీసుకున్నావు? ఎప్పుడు? ఎలక్షన్ ముందు కాదు, అప్పుడు తీసుకున్నాయి మాఫీ అయితే. ఈ ఎలక్షన్ ముందు తీసుకున్నాయి మాఫీ కావు, మాకు తెలుసు, అవి మాఫీ కావు సార్. కానీ అంతకు ముందు తీసుకున్నాయి రుణమాఫీ అవుతాయి, అవి మాకు తెలుసు. అవి చేస్తా అన్నట్టు చేయలేడు, ఒక్క రూపాయి కూడా చేయలేము. ఎట్లా ఇంట్లో నీ ఒక్కనికే ఉందా లోను? ఇంట్లో ఒక్కని పేరే సార్, ఒక్కని పేరే. మాకు ఇంకా ఆయన ఏం చేయలేదు. ఇంకా ఈ కేసీఆర్ మేము నీళ్ళ కాడ కొట్లాడుతున్నాము, ఆయన కడుపుతలకుండా ఇంటింటికి నల్లలు ఆయన దువ్వి నల్లలు ఇచ్చిండు ఆయనని. ఇప్పుడు మాకు ఇలాంటి కొట్లాటలు లేవు, ఇంట్లోనే నీళ్ళు పట్టుకుంటున్నాము, ఇంట్లోనే ఎవరంతలో వాళ్ళమే, ఇంట్లో ఎవరి ఇంట్లో వాళ్ళే పట్టుకుంటున్నాము నీళ్ళు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే మాకు సుఖంగా ఉండేది. ఈయన మరి ఎవరిని ముంచిండు ఎవరిని తెచ్చిండో మాకు అది తెలియదు. కానీ మాకైతే పేదోళ్ళకైతే కేసీఆర్ ప్రతి నెల మాకు నెల రాకముందే మాకు పింఛన్ ఇస్తుండే. ఇక్కడైతే పింఛన్ లేదు, పెన్షన్ లేదు సార్. ఇంకా పింఛన్ పడలేదు సార్, పడలే, పింఛన్ కూడా రాలే, మాకు పింఛన్ కూడా రాలేదు. ఈయన వచ్చి కూడా దండగ సార్, ఈయన మాకేదో మోసపోయినాం మేము, అది మాకు తెలియకున్నది, మేము మోసపోయినాం. అప్పు తీసుకుంటే అందరికి రుణమాఫీలు వేస్తా అన్నాడు. ఇదివరకు ఒక రుణమాఫీ లేదు, యాది లేదు. కాగితాలు పట్టుకొని బ్యాంకు చుట్టూ తిరిగితే అందులోకి పోతారు, మేనేజర్ ఏమో నీ పేరు మీద వాళ్ళేది పోవా అంటాను, ఆయన బెదిరిస్తాడు. ఇక్కడ పోతేనేమో ఈయన బెదిరిస్తాడు. ఆ రుణమాఫీ అంటానేమో ఆయన అంటాడు. ఆ రుణమాఫీలు పడతలేవు, యాది పడతలేవు, ఇది పడతలేవు, యాది పడతలేవు. ఆ పింఛన్లు ఇస్తాను, ఆ కేసీఆర్ ఉండగా నెల 15 తారీఖు 12 తారీఖే పింఛన్లు ఇస్తుంటాయి. ఇప్పుడు ఇన్ని దినాలే ఆ పింఛన్లు లేవు, యాయి లేవు. అది ఇస్తా, ఇది ఇస్తా, నీకు అవి ఇస్తా, ఇవి ఇస్తా అన్నాడు. కానీ ఒక ఆడపిల్లలకు బస్సులు వేసినాయా, ఏం మంచిగా లేదు. ఈయన వచ్చి సంది ఆ బస్సులో ఒకటి వేసిండు.
ఆయన అడిగితే ఆయననేమో కాలేదు పో అంటాను కాగితాలు ఆడ వారేస్తున్నాడు. ఏం చేయాలి ఇక మేము? ఇప్పుడు ఎంత ఉన్నది నీకు ఏంది 2 లక్షలు ఉండదు. లోను? 2 లక్షలు ఉండదు. 2 లక్షల వరకు అయితే ఖచ్చితంగా మాఫీ చేస్తామని చెప్పి అవును చెప్పిండు, కానీ 2 లక్షలు ఈ 2 లక్షల ఇవి అయినాయి ఇవి అటు అంటాను చెప్పానన్నా చెప్పాలి కదా. అది లేదు ఇది లేదు యాది లేదు, ఇక ఆడు కాగితం తీసి ఆడ వారేస్తాడు. ఇక ఏం చెప్తాం ఇక. మరి లోకల్ ఎమ్మెల్యే కానీ మీ సర్పంచ్ చెప్పినా చెప్పితే వాళ్ళు కూడా రాంది ఏం చేస్తావా అంటాను వాళ్ళు అంటారు. చెప్పినా మావి కూడా ఇంకా మేము చెప్తే వాళ్ళు కూడా రాంది ఏం చేస్తాము, వచ్చితే నీ అదృష్టం ఉంటే వస్తాయేమో లేకుంటే లేవేమో అంటారు వాళ్ళు. మీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో పోయాడు ఆయన ఆడు ముసలోడు ఆడిపోయాడు. ఆడు వీళ్ళకి బుగులు పట్టి ఆడిపోయాడు. ఇక మరి ఎట్లా రైతు బంధు అని పడుతుందా? ఏది రైతు బంధు లేదు యాది లేదు, ఒక్కటి లేదు. రైతు బంధు లేదు యాది లేదు. ఇంట్లో ఆడవిళ్ళకు ఉచితంగా 25,000 ఇస్తా అన్నాడు, అవి లేవు. గ్యాస్ వస్తే గ్యాస్ లేదు యాది లేదు. ఆ గ్యాస్ కాడ మా ఆమెకు ఏళ్ళు రాదు, ఆ ఏళ్ళను ఈడికి కొట్టేస్తున్నా అంటాను కూడా అన్న సాళ్ళతోటి. ఏం చేయాలి? ఆ గ్యాస్ కాడికి పోతే ఏళ్ళు తంపు రాదు మా ఆమెకు, ఏలుముద్ర రాదు. ఆడిపోతే ఆడిపోయినా బ్యాంకులకు పోతే రాదు, ఆడిపోయినా పైసలకు పోతే రాదు. పనికి పోతే 100 రోజుల పనికి పోతే కూడా తంబు రాదు. ఏం బేజారు వచ్చి సార్ను బతిమలాడి కాళ్ళేళ్ళు మొక్కి ఏదో సార్ బీదోళం ఏం తినాలి నెల అమౌంట్ నీ దగ్గర ఉన్నది అంటానా అంటే అప్పుడు ఆయన రాసి ఎంటకి సంతకం పెట్టుకొని అప్పుడు ఇచ్చాడు. అవి 5-6 వేలు నెల పోతే 5-6 వేలు వస్తే 5-6 వేలకి వెళ్ళి 1,500 ఇచ్చాడు. 5-6 వేలకి వెళ్ళి 1,500 తీసుకున్నాము. 1,500 తీసుకుంటే మళ్ళీ వాడు 1,500 మళ్ళీ నడుమొచ్చి తీసుకున్నాం చూడ అంటాడు. మేము బోని అనలే, ఆమెకు అసలే తెలియదు ఆ బ్యాంకులో ఏం ఎక్కడ పోయి తేవాలి, ఏం ఆ సర్తానికి పోయి తేవాలి అనేది కూడా తెలియదు. మళ్ళీ ఆమె ఎట్లా పెట్టినో మరి ఎవడు తీసుకున్నాడో 3,000 రూపాయలు అనకెళ్ళి మళ్ళీ కట్ చేసాడు. పొలం కోతున్నావు, కరెంట్ ఉంటుందా? కరెంట్ లేదు గిరాంట్ లేదు. అప్పుడు ఉండగా ఇంటికి మేము పొద్దుముకి ఇంటికి వస్తాం. అక్కడిని ఇక పాగటికి తినడానికి వస్తే ఒడిగడ్డకు వస్తే మళ్ళీ చెందికి పోకుంటుంటే ఇప్పుడు ఎక్కడిది? ఎప్పుడు కరెంట్ వస్తే అప్పుడు పోవాలి. ఆ సీదుల్లోకి వెళ్ళి జారుట్లోకి వెళ్ళి పోయి రావాలి. అప్పుడు ఇప్పుడు ఏమో ఈ ప్రభుత్వం వస్తేనే ఇట్లా చేస్తారు సార్. ఈ కాంగ్రెస్ దొంగ కాంగ్రెస్ ఇది ఏమైంది ఏమో అంత మంచి కాంగ్రెస్. ఆయన ఎక్కడ చేసిండో, కోట్లు చేసిండో, ప్యార్లు చేసిండో, ఎవంత కూడినాడో, ఎవంత తిట్టిండో, ఎవంత తీసుకున్నాడో భూములు. కానీ మా పేదలకు మాత్రం మంచిగా ఇచ్చాడు, మంచిగా చేసాడు. ఆడెవంత కొట్టుకున్నాడో, ఎవంత తిన్నాడో, గుంజుకున్నాడు, భూములు గుంజుకున్నాడు, గీములు గుంజుకున్నాడు. ఈ కొడుకుల చేతులు అందరికీ లేనిది ఆడ కొడుకు గుంజుకొని కుదర పెట్టుకున్నాడా? ఆడిని బదలాన్ని చేసి అది చేసిండ్రు. కానీ ఆయననే మంచాడు.